చాలును నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో. అందరు కూడా చప్పట్లు కొడుతుంటే ఉన్నామని మహిమపడుకో. దేవుడు తన ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా ఈ వారం మనల్ని కాచి కాపాడి అనేకమైన జలుబులు, జ్వరాలు, అనారోగ్యాలు, మానసిక ఒత్తిళ్ళు వాటన్నిటి నుంచి కూడా తప్పించిన విధానాన్ని బట్టి అందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రత్యేకించి మరి అమ్మాజీ జీవితంలో చాలా అద్భుతం చేశారు. నిజంగా ఈరోజు మందిరంలో కనపడ్డారంటే అది దేవుని యొక్క మహాకృప. ఎంతో భయంకరమైన తలనొప్పి, తట్టుకోలేని పరిస్థితి, మరి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఈరోజు మందిరంలోకి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ప్రభు సజీవుడని రుజువు చేసుకున్నందుకు మరొకసారి అందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ఫిబ్రవరి 2వ వారంలోకి దేవుడు మనల్ని నడిపించారు. గడిచిన నెలంతా కూడా ఎంతో కాచి కాపాడారు. ఈ 2వ వారం కూడా ఎట్లయినా మన ప్రభు నమ్మదగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. చాలాసార్లు మనమే ఆయన్ని నమ్మలేక, చాలాసార్లు మనుషుల మీద ఆధారపడడం, మనుషుల వైపు చూడటం వల్ల మన బ్రతుకుల్లో దేవుని కార్యాలు మనం పొందలేకపోతున్నాం. కానీ నిజంగా ప్రభు అయితే ఎప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించు వారికంటే ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. మరి ఈ నెలలో మనం కుటుంబాల గురించి, మ్యారేజ్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎలా క్రైస్తవ మ్యారేజ్, ఏ విధంగా క్రైస్తవ వివాహాలు, ఒక 5 బిబ్లికల్ హ్యాబిట్స్ దట్ హెల్ప్ మ్యారేజ్ థ్రైవ్ అంటే అభివృద్ధిలోకి, వృద్ధిలోకి తీసుకొచ్చే 5 బైబిల్ సూత్రాలనండి. అవి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది. వివాహం అయిన నెలకే కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. కొంతమంది మరి పోయిన వారంలో అయితే ఒక న్యూస్, మరి మీరు చూసారో లేదో, కానీ ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. ఆమె పేరు విజయారెడ్డి. మరి ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో టీమ్ లీడర్గా ఉంది. వాళ్ళ భర్త గారు వచ్చి దుబాయ్లో పనిచేస్తున్నారు. 2 మంచి పిల్లలు. పెద్ద ఒక పాప ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంది. బాబు కూడా 2 హాస్టల్లో ఉన్నారు. చక్కగా ఎంతో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ. ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు, మంచి ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి. కానీ ఆమెలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. మరి తెలియని ఒక డిప్రెషన్, అంటే ఒక నిరుత్సాహం. నిరుత్సాహం అనేది చాలా గొప్ప సాతాను యొక్క ఆయుధం.
నిరుత్సాహం వచ్చిందంటే మనిషి ఏమీ చేయలేడు. తన మీద తనకే జాలి కలిగి ఇంక బ్రతకటం ఎందుకన్న పరిస్థితిలోకి తీసుకొస్తే మరి ఆ ఒక్కతే చనిపోతే పోయేది. అసలు ఆమె కూడా చనిపోకూడదు. అదే ప్రభు బిడ్డలైతే కొంత ధైర్యం ప్రభు ఓదార్చి నెమ్మదిచ్చి ఆమె నిలబెట్టేవాడు. మరి వారు దేవుని తెలుసుకొని వారు ఆమె కాకుండా హాస్టల్లో ఉన్న పిల్లోడిని తీసుకొచ్చి గూడ్స్ ట్రైన్ ముందు నిలబడిపోయారు ముగ్గురు. ఆ డ్రైవర్ ఎంత హార్న్ కొడుతున్నా కానీ కదల్లా. హార్న్ కొట్టే కొద్దికి ముగ్గురు అలా కౌగిలించేసుకుని అలాగే ఉన్నారు. ఆఖరికి ట్రైన్ గుద్దేసింది, ముగ్గురు చనిపోయారు. పోలీసులు అంతా మొన్నటి నుంచి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. చివరికి ఏమని నిర్ధారణకు వచ్చారంటే ఆమె ఒక నిరుత్సాహం, ఒక డిప్రెషన్ వల్ల ఆమె ఏమైపోయిందంట, తనతో పాటు తన బిడ్డలను కూడా, ఆ బిడ్డలన్నా రివర్స్ అవ్వాల్సింది, అమ్మ మేము చచ్చిపోమని. ఎందుకంటే బాంబే కాలనీలో ఇస్సాక్ అని ఉంటాడు. ఇస్సాక్ కూడా భయంకరమైన నడువు నొప్పి తట్టుకోలేడు. ఎక్కడో తూర్పు నుంచి వచ్చాడు పనిచేయడానికి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే చాలా లక్షలు అవుద్దని, అంత డబ్బులు లేవు. భయంకరం అసలు పనిచేయలేదు. వాళ్ళు కష్టజీవులు, బిల్డింగ్స్ పగలగొడతాడు మిషన్ పట్టుకొని. ఇంకా చాలా భయంకరం. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి మందు కొనుక్కొచ్చి భార్య పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు తాగేద్దామని భార్యకి చెప్తే భార్య అందు నువ్వు చచ్చిపో, నేను మాత్రం చచ్చిపోను, నా పిల్లల్ని ఇళ్లల్లో పని చేసుకుని బతికించుకుంటానని అలా చెప్పి తర్వాత దేవునిలోకి వచ్చారు వాళ్ళు. ఆ నొప్పి పోయింది, ఈరోజు పని చేసుకుంటున్నారు. ఆ కుటుంబం ఎంతో క్షేమంగా ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ పిల్లలు తల్లి మాట జవదాటకుండా మరి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ ట్రైన్ ముందు నిలబడ్డారంటే నేను అనుకుంటాను అది దెయ్యం బాగా పట్టేసింది. ఆ సాతానుగాడు బాగా ప్రేరేపించేసి ఆ ట్రైన్ ముందు నిలబడే అంత మరి ధైర్యం లేకపోతే చనిపోవాలన్న ఒక ఆలోచన వచ్చి ఆ యొక్క కుటుంబం ఏమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. భర్త అది దుబాయ్ నుంచి వచ్చి ఎవండి అసలు మాకు ఒక్క మాట లేదు, ఏమీ లేదు, ఏం జరిగిందని అసలు ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. కేవలం అపవాది వాళ్ళని డిస్టర్బ్ చేసి ఒక నిరుత్సాహము, ఒక తెలియని బాధ, ఇంకెందుకు నేను బ్రతకటం అన్న భావన కలిగించేసి వాళ్ళని ఆ విధంగా లోకంలో సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా, చాలామందిని చంపేస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు లెగ్గాని ఏంటి నాకు ఈ బాధలేంటి, నాకు ఏంటి ఈ అప్పులేంటి, భర్త చూస్తే మాట వినడు, పిల్లలు చూస్తే మాట వినడు, పిల్లలు చదివించాం కష్టపడి ఎంత మాత్రం వాళ్ళు పైకి రాలేదు అని ఎంతో బాధ వేదన సాతానుగాడు ఎప్పుడు కూడా. అందుకే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఏమని చెప్పాలి తెలుసు, అలా వచ్చినప్పుడు నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము, ఇదే మాట. ఆ నిరుత్సాహాన్ని కొట్టే దెబ్బ అదే. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను సిగ్గుపడను. నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు నిరుత్సాహం వచ్చేసింది. ఒకరోజు ఎంతో బాధ, ఎంతో దిగులు, ఏంటి జీవితం ఇలాగైపోయింది, పరిస్థితి చూస్తే ఇలాగొద్ది, సేవ అంటున్నారు ఏంటి, మాటలేంటి అని ఒకలాంటి తెలియని బాధ. కానీ ప్రభు నాతో మాట్లాడు, ఈ ప్రేరేపణ నిన్ను పిలిచిన వాని వల్ల కలగలేదని గలతీ పత్రికలో ఉంది. ఆ మాట వినగానే అప్పుడు నేను నాకు నేనే చెప్పుకున్నాను, సాతానా నన్ను ప్రేరేపిస్తున్నావు, నన్ను ఎంతో కృంగదీస్తున్నావు. ఒక విషయం ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, దేవుని బిడ్డవు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు ఎదుటి వాళ్ళని కృంగదీస్తున్నావు అంటే అది దేవుని ఆత్మ కాదు, నీలో ఖచ్చితంగా దెయ్యం ఉంది. పైకి దేవుడని నువ్వు చెప్తున్నావు కానీ లోన నీ దెయ్యం ఆత్మ పనిచేస్తుంది. నీ మాట ఎలాగుండాలో తెలుసా, ఎదుటి వాళ్ళని బలపరిచేటట్టుగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎదుటి వాళ్ళని కృంగదీస్తూ, ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరుస్తూ, ఎదుటి వాళ్ళను పని చెయ్యనివ్వకుండా ప్రతి పనిని హేళన చేస్తూ ఇట్లా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు. ఆ మాటలు దెయ్యం మాట్లాడుతుంది కాబట్టి దెయ్యం మాటలకి నీ జీవితంలో విలువ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, దెయ్యం మాటలకి మీ జీవితంలో విలువ లేదని చెప్పండి. మనం ఎవరి బిడ్డలు కాబట్టి మన జీవితంలో ఎవరి మాట నడవాలి, దెయ్యం మాట నొప్పుకోదు. మొన్న ఒక రోజు ఒక సందర్భంలో నేను బాధపడుతుంటే నాకు స్వరం వినపడుతుంది, నువ్వు గొలియాతును చూసి ఎందుకు భయపడుతున్నావు, గొలియాతును చూసి ఏడుస్తున్నావు ఏంటని దేవుడు నాతో చెప్తున్నాడు.
దావీదు గొల్లియాతును చూచి ఏడ్చాడా? వీడెవడు సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడెవడు నిబంధన లేనివాడు, నువ్వు కత్తితో ఈటుతో వస్తున్నావు, నేను నీకు కనబడిన శక్తితో వస్తున్నా, సైన్యములకు అధిపతియగు. మానవులుగా కొన్నిసార్లు మనుషులు మనల్ని కృంగదీస్తున్నప్పుడు, మనుషులు మనల్ని హేళనగా మాట్లాడుతున్నప్పుడు, మన వెనక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకు వినపడినప్పుడు మనం ఏడుస్తాం. నేను అంటాను, నాకు ఒక పాఠం నాకు అనిపించింది, మనం ఏడవకూడదు. అసలు కుక్క మొరుగుతుంటే మొరుక్కొని మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు మొరిగే కుక్కలు చూసుకొని ఏడుస్తూ ఉంటాం. మనం ఏడవకూడదు. నాకు ఈ వారం గడిచిన వారంలో దేవుడు నేర్పిన పాఠం అది. కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. కొంతమంది అనే మాటలకి కళ్ళ నీళ్ళు గుండె పిండేసినట్టు అయిపోతుంది. అలాంటప్పుడు అసలు గొల్లియాతుని కానీ కుక్కను చూసి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆమె ఆ యొక్క డిప్రెషన్కి, లేకపోతే ఆ యొక్క ఏంటి తెలుసా, ఏం చెప్పాలంటే దిగజారిపోయిన మనసు, లేకపోతే కృంగిపోయిన మనసుకి లోబడిపోయి తన గర్భంలో ఏ బాధ లేదు, ఏ కష్టం లేకపోయినా పుట్టిన పిల్లలు, ఎదుగొచ్చిన పిల్లలు, ఆ ఫోటో చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు. తీసుకెళ్ళి ట్రైన్ ముందు నిలబెట్టేసింది తల్లి. చూడండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, కుటుంబ వ్యవస్థలో అపవాదిగాడు భయంకరంగా ఇటువంటి దాడులు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భర్తలో కుక్క దూరి, దెయ్యం దూరి నీ బ్రతుకు వేస్ట్ అని అనిపించి నీ ప్రాణాన్ని తీపిచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ కుక్క గురించి భయపడకూడదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సాతానుగాడు చెప్పే మాటలు భయపడకూడదు. మనం ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. నువ్వు చెప్పినంత మాత్రం నా జీవితం అలాగుండదు. నా ప్రభు నా జీవితంలో ఏం చేయాలని అనుకున్నాడో అదే జరుగుద్దని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మన పట్ల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబోవు కాలమందు మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కానీ. ఒక హానికరమైన మాట నీకు వినబడుతుందంటే అది 100% దెయ్యంతో నడిపించబడుతున్న, దెయ్యపు శక్తి కలిగిన, దెయ్యమాత్మ కలిగిన దెయ్యపు బిడ్డలాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఎక్కడ దేవుడు కృంగదీసినట్టుంది ఎక్కడన్నా? ఎప్పుడు ఆయన లేవనెత్తుగానే. కుష్ఠిరోగి వచ్చాడు, సమాజం అంతా కృంగదీస్తుంది, సమాజం పనికిరాడన్న, అంటరాని వాడన్న తీసుకెళ్ళి ఊరవతల పడేశారు. దేవుడు అని ఆయన వచ్చి నీకు ఇష్టమైతే అనగా దేవుడు ఏం చేశాడు సార్? నాకు ఇష్టమని ముందు చెప్పలా, ముట్టుకుని నాకు ఇష్టం అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనను ముట్టి నాకు ఇష్టమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పక్కన వాళ్ళు చెప్పండి, ఇంకెవ్వరిని కృంగదీయొద్దు మీరు అని చెప్పండి. ఎవరిని ఇటు పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరిని ట్రైన్ ముందు నిలబెట్టొద్దు అని చెప్పండి. కొంతమంది ఊరితాడు ఫ్యాన్ దగ్గర, ట్రైన్ ముందు, కాలువలో దూకిస్తాడు. చేయకూడదు. మనం దేవుని బిడ్డలం. అలాంటి వాళ్ళని లేవనెత్తే బిడ్డలం మనం. అలాంటి వాళ్ళు నిలబెట్టే బిడ్డలం మనం. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ పగిలిన గోడలో, బద్దలైన సందుల్లో నిలబడి కుటుంబాలు కట్టేవాళ్ళం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, కుటుంబాన్ని కట్టేవాళ్ళం అని చెప్పండి. కుటుంబాన్ని తెగతెంపులు చేసేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్నిసార్లు దెయ్యం దూరిపోయి వేడి నీళ్ళు పెట్టలేదని కూడా విడాకులు ఇప్పించేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, తీసుకెళ్ళి ట్రైన్ ముందు నిలబెట్టేసింది 3 పిల్లలతో దెయ్యంగాడు. వాడు గర్జించే సింహాలు ఎవరిని మృంగాలా అని చూస్తాడు. కాబట్టి కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్నప్పుడు అది అభివృద్ధికి రావాలంటే మొదటిగా ఒక మాట చెప్పాను, స్పీక్ వర్డ్ ఆఫ్ లైఫ్. కుటుంబంలో ఇప్పుడు ఆ తల్లి 2 పిల్లలు ఏం పలికింది? జీవం పలికిందా, మరణం పలికిందా? మరణం పలికింది. ఏది పలికిందో అదే చేశారు వాళ్ళు. అది అప్పటికప్పుడు జరిగింది కాదు, కొన్ని రోజుల నుంచి పిల్లలకి ట్యూన్ చేస్తూ ఉంది ఆ తల్లి. అప్పటికప్పుడు చేసింది కాదు అది. ఎప్పటి నుంచో, అమ్మా మనం బతకటం అనవసరం, మనం చచ్చిపోతే మంచిది, మీరు ఒక్కళ్ళు ఎలా బ్రతుకుతారు, నేను చచ్చిపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, డాడీ చూస్తే అక్కడ ఉన్నారని లేనిపోయి ఎక్కించి చాలామంది తల్లులు ఉంటారు, చాలా దెయ్యపు తల్లులు ఉంటారు. కుటుంబాన్ని పడి ముందు నుంచే ట్యూన్ చేస్తూ ఉంటారు. ఆ దెయ్యాలని తరిమి కొట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లలకి నేర్పించేస్తున్నారు. వాళ్ళకి ఏంటి మంచి చెప్పాలమ్మా, కట్టుకో, జ్ఞానంగా కట్టుకో, నువ్వు జీవం పలుకు, నువ్వు
నీ భర్త మీద జీవం పలుకు, నీ కుటుంబం ఇలాగుందా దాంట్లో జీవం పలుకు. ఒకసారి ఎప్పుడో మా తాతగారి దగ్గరికి మా పెద్దమ్మ చెప్పింది కదా, 5 ఆడపిల్లలు. ఒక ఆడపిల్ల ఏం చేసింది, భర్తతో చిన్న ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసింది. మా తాతగారు ఏమన్నారంటే తెలుసు, అమ్మ నీ పిల్లలేం బ్రతికేవాళ్ళు, మీ పిల్లలేం చచ్చిపోయేవాళ్ళు, నువ్వేం బ్రతికేదాన్ని అనగానే మళ్ళీ వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా అలాగే కుటుంబం కట్టుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కుటుంబం అన్నాక ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అంత సెట్ అయిపోయిన ఇక్కడ ఉన్నారు కదండి చాలామంది, ఎవరిని నేను మా పిల్లలకు పెళ్లి చేశాను, అసలు ఎంత కూడా మాట రాకుండా భలే సెట్ అని దొరికిన చేయొద్దండి, పెట్టి షాల్ వేసేస్తాం, మీకు షాల్ వేసి కప్పేస్తాం. వస్తే మొన్న ఎవరో మా చెల్లి ఇప్పుడు అంటుంది, అన్నయ్య దేవుని చిత్తం కుటుంబాలైనా సరే ఏదో ఒక మాటలు వస్తానే ఉంటాయి, రాకుండా ఉండు. ఎందుకంటే 2 కుటుంబ వ్యవహారాల్లో పెరిగిన మనుషులు, వాళ్ళ అలవాట్లు వేరుంటాయి, మన అలవాట్లు వేరుంటాయి. ఆ అలవాట్లు సెట్ అవ్వడం కొంత టైం పట్టుద్ది. మనకేంటంటే రాత్రికే అసలు మొత్తం సెట్ అయిపోయి కూర్చోవాలి, నుంచోవాలి. అబ్బా ఎంత సంబంధం దొరికింది పాస్టర్ గారు, మా అమ్మాయి కూర్చోమంటే కూర్చుంటాడు, ఏది పెడితే తింటాడు. అసలు ఒక్క మాటను మొత్తం లెగిసిపోయి అంట్లతో వేసుకుంటాడు, బట్టలు ఉతికేసుకుంటాడు, తడిగొట్టు పెట్టేస్తాడు, మా అమ్మాయి కాఫీ తెచ్చిస్తాడు. ఎంత మంచి సంబంధమో. మరి అట్టోళ్ళకి ఇప్పుడు అట్టోళ్ళకి ఏం సంబంధం అది? ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి ఏం సంబంధం అంటారు అది? అమ్మా ఇంత దారుణం అయ్యా, ఆ తల్లికి ఏడుస్తావు కూర్చోడదు. ఈ నువ్వేంట్రా అంట్లతో ఉంటావు, నువ్వేంట్రా. ఒకవేళ భార్యకి బాగోలేదు, లెగలేదు, మొన్న మా అమ్మగారికి బాగోలేదు, మా నాన్నగారు చాలా చేశారు. అసలు ఆయన మామూలుగా చేయలేదు, అసలు ఆయన చాలా చేస్తారు అనుకోలేదు. మా అమ్మ కూడా ఏమనుకుందో మరి ఆ మనసు, ఆ టైంలో ఇంకా చేయని అనుకుందో. ఇన్నేళ్ళు చేశారు, 50 సంవత్సరాలు చేశారు కదా నేను, కాబట్టి చేయని అనుకుందేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు కూడా కుటుంబంలో జీవపు మాటలే పలకాలి. జీవపు మాటలే, స్పీక్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. జీవంతో కూడిన, ప్రాణంతో కూడిన మాటలే పలకాలి. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. అంతేగాని ఓడదీసే మాటలు, తెగదింపులు చేసే మాటలు, ఉపయోగకరం లేని మాటలు పలకూడదు. ఎప్పుడు కూడా మంచి మాటలు, జీవం, ఆ కుటుంబాన్ని కట్టే మాటలు, కుటుంబాన్ని నిలబెట్టే మాటలు, కుటుంబాన్ని లేవనెత్తే మాటలే మనం పలకాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఫోన్ చేసామనుకో, పిల్ల ఏమైనా కంప్లైంట్ చెప్తుంది అనుకోండి, ఒకవేళ పాపో అబ్బాయి అమ్మ ఇలాగుందని, నువ్వేం చెప్పాలి? నానా ప్రార్థన. దానికి ఉదాహరణ మా అమ్మే. నేను మా అమ్మ గొప్ప చేయగలదు. ఎవరు ఫోన్ చేసి చెప్పారు అనుకోండి, మా చెల్లెలు ఉన్నారు, ఒక టీచర్ గారు, ఇంకో సేవ చేస్తున్నారు, వాళ్ళకి సమస్యలు లేవో, ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఆయన ఫోన్ చేయగానే, అదే మా నాన్నకి చెప్తే మా నాన్న వేరేగా ఉంటుంది. మా అమ్మకు ఫోన్ చేసి, మా అమ్మ ఏం చెప్పుద్ది తెలుసా? ప్రార్థన చేసుకోండి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం, నువ్వు అక్కడ ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. కుటుంబం కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు కుటుంబం కట్టుకూడదు. ఒక మాట అంటే పర్వాలేదు, ఏమవుదు, నువ్వు అంతేగాని మాటకు మాట, దెబ్బకి దెబ్బ చేసి రోడ్ల మీదకి వచ్చి, మహిళా మండలి, పోలీస్ స్టేషన్లో, టీవీ ముందు నిలబడి, అదని ఇదని. ఇప్పుడు ఇంటర్వ్యూలు, టీవీ వాళ్ళకి ఎంత అదృష్టం, ఎంత ఆనందమో. అటువంటి వాళ్ళు కూర్చోబెట్టి, ఎక్కడ కొట్టారమ్మా, మిమ్మల్ని ఎట్టు కొట్టారు, చెప్పండి అసలు ఏమైంది ఫస్ట్, ఎట్లా. ఇంక ఇదే పని వాళ్ళు చేసే పని. ఉన్న కుటుంబం కూడా గబ్బు చేయడానికి. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నేను బయట సంగతి నాకు అనవసరం. యేసు ప్రభు నమ్ముకుని, యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం పొంది ప్రభువులో సాగుతున్న బిడ్డల యొక్క కుటుంబాలు ఏముండాలి తెలుసా? ఎప్పుడు కూడా జీవపు మాటలే కుటుంబాల్లో పలకాలి. వివాహ వ్యవస్థలో జీవపు మాటలే. పెళ్లి సంబంధం సెట్ అయిన కాడ నుంచి, పెళ్ళి అయిన కాడ నుంచి వాళ్ళు ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఏం పలకాలి తెలుసా? జీవమే, జీవపు మాటలే, ఉపయోగపడే మాటలే పలకాలి. దానికి చెప్పాను, మీకు వాక్యం కూడా చూపించాను. 4:29 మళ్ళీ మీకు చెప్పలేను. ఎఫెసీ 4:29, వినువారికి మేలుకరమైన మాటలు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలు, తర్వాత అనుకూల వచనాలు కలపాలి, కానీ దుర్భాషలు నీ నోట్లో నుంచి రాకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. దుర్భాషలు నోట్లో నుంచి రాకూడదు. రెండోది ఏం చెప్పానంటే, ప్రాక్టీస్ పేషెన్స్. సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి. ఓర్పు అనేక ద్రోహ కార్యాలను ఏం చేస్తుంది? ఆపుద్ది. నిన్న కొంచెం ఓర్చుకుంటే పిల్లలు చచ్చిపోయేవాళ్ళ మొక్కలు. ఇప్పుడు ఏం సాధించారు వాళ్ళు? ఓర్పు, 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 పేషెన్స్ ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆరాధించే దేవుడు సజీవుడా కాదా? సజీవుడు. మీరు ఆరాధించే దేవుడు మీ భర్తను మార్చలేడా?
మీరు ఆరాధించే దేవుడు నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు ఏ విధంగా అయితే వివాహానికి ముందు నీ కుటుంబం ఎలా ఉండాలనుకున్నది ప్రభు చేయగలడా చేయలేడా? నీతిమంతులు కోరుకునే దొరుకుద్దని ఉందా లేదా? నీతిమంతులు ఆశించింది వరకు దొరుకుద్దా లేదా? మీరు నా యందును నా మాటలు మీ యందుండి మీకు ఏది ఇష్టమో అడగమంటే అది ఇస్తానంటున్నాడు కదా. నీ ఇష్టం లేకుండా దేవుడు ఏది చేయడు కదా. పాలంగిచో గారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు, సేవ చేసి చాలా ఎన్నో సంవత్సరాల క్రితం. ఆయన 95 ఏళ్ళ దాకా బ్రతికారు. ఆయన ఒక బల్ల కావాలి, ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నారు. చాలా రోజులైపోయింది, జవాబు రావట్లా. అందరూ హేళన చేస్తున్నారు. ఒకరోజు ఒక పిల్లోడు పట్టుకున్నాడు, నీ బల్ల సైకిల్ చూపించు, విశ్వాసంతో చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలని చెప్పి, రా ఇంటికి చూస్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆయనకి సడన్గా ఆలోచన వచ్చింది, అవన్నీ నా కడుపులోనే డెలివరీ అయినాక నువ్వు చూద్ది కానిలే అని చెప్పాడు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకు నేను నువ్వు చేయట్లేదని ప్రభు చెప్పాడు, నువ్వు సైకిల్ అడిగిన రోజే నాకు తెలుసు, బల్ల అడిగిన రోజు, కానీ ఏ కంపెనీ సైకిల్ కావాలి నీకు, ఏ చెక్కతో బల్ల కావాలో నాకు చెప్పలా నువ్వు, అందుకే నువ్వు చెప్తావని వెయిట్ చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పలేదు కదా. అప్పుడు ఆయన ప్రార్థన విధానమే మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇష్టాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇష్టమే ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఏది ఆశపడితే అది దేవుడు నీకు ఇస్తాడు. ఆశించింది దానికి దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి. ఒక్క రోజులోనే, నెలలోనే తెగతెంపులు, నెలలోనే గొడవలు, గందరగోళాలు. ఓర్చుకోవాలి, భర్త ఓర్చుకోవాలి, భార్య ఓర్చుకోవాలి, ఇద్దరు ఓర్చుకుని కట్టుకోవాలి కుటుంబాన్ని. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో మేము ఓర్చుకోకుండానే కుటుంబం కట్టేసుకున్నాను వాళ్ళంటే చెయ్యి పైకి ఎత్తాను, అందరూ చప్పట్లు కొట్టి మీకు శాలువ గప్పేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కుటుంబంలో ఓర్చుకోవాలి. ఎంత ఓర్చుకోవాలి చిన్న అంకులు? బాగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓర్పు లేకుండా ఏది కట్టబడదు. ప్రతిదీ ఇంట్లో ఏదైనా ఓర్పుతోనే తయారదు. భోజనం వండాలన్నా ఓర్పు సహనం ఉండాలి. ఏదైనా కర్రీ అన్నీ ఓర్పుతోనే. కొంత టైం వెయిట్ చేస్తేనే అవుతాయి. వెంటనే హలో అనగానే వచ్చేస్తా, భోజనం వచ్చేస్తా రాదు. పేషెన్స్. పిల్లల్ని పెంచుతున్నాం, కనటానికి ఓర్పు ఉండాలి, పెంచడానికి ఓర్పు ఉండాలి, పెళ్లి చేయడానికి ఓర్పు ఉండాలి. పెళ్ళైనాక ఆడపిల్లలు మనమే చేసి మనల్ని ఓర్పుతో ఇంకా బ్రతికేంతకాలం ఓర్పే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాపం మా ఆంటీకి ఆ బాధ లేదు, అమెరికాలో పెట్టేశారుగా, వాళ్ళ బాధలు వాళ్ళు పడుకుంటున్నారు. అదే విజయవాడలో ఎక్కడో ఉంటుంటే మమ్మీ ఈ పాపను నువ్వు పట్టుకుని నువ్వు చూసుకో మమ్మీ అంటే అన్ని కడుక్కుంటూ ఎత్తుకుంటూ నిద్రపుచ్చి పాలు పొట్టి ఎంత ఇదే సోదరురా బాబు, అయ్యా ప్రార్థించండి అయ్యా అని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఓర్పుని ప్రాక్టీస్ చేయాలి. జిమ్కి వెళ్ళి డంబుల్స్ ఇచ్చి ప్రాక్టీస్ కాదు, ఓర్పును ఏం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ చేయాలి. దేవునికి సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎందుకండి దేని గురించి? కుటుంబ మ్యారేజ్, వివాహ వ్యవస్థ అభివృద్ధి పొందాలి, ఎదగాలి అంటే ఎప్పుడు జీవపు మాటలే పలకాలి. రెండోది ఏంటి తెలుసా? ఓర్పును. కొంతమందికి అసలు ఓర్పు సహనం ఉండదు. ఇంత మాట అంటే దైమని లేచిపోతారు. మరి అప్పటికప్పుడు గ్యాస్ అంటించినట్టు చూసారు, పెద్ద స్టవ్ గ్యాస్ స్టవ్కి వెళ్ళి తిప్పగానే మంటట్టుకుని భగ్మని వచ్చేస్తుంది. అలాగ కొంతమందికి ఎలా ఉంటుందంటే, టిఫిన్ చేసా, ఏం టిఫిన్ అన్నావా అయిపోయింది. ఇంకా అంటే నేను టిఫిన్ చేయలేనా, నాకు టిఫిన్ చేయడం రాదనే కదా ఇలా మాట్లాడుతూ ఇంకా ఓరి నాయను బయటికి వెళ్ళి అక్కడ ఇడ్లీ తెచ్చుకు తిన్నంత ఉత్తరం లేదని నోరు మూసుకు కూర్చున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిదు. ఓర్పు లేదు, నో పేషెన్స్. ఆ పేషెన్స్ లేనితనం, ఓర్పు లేనితనం, సహనం లేనితనం చాలా నష్టం. దేవునికి స్తోత్రాలు. నువ్వు అనారోగ్యం పాలైపోతావు. దేవునికి బయట వాళ్ళ సంగతి నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోదిగా చూడండి, బీ యునైట్ ఇన్ పర్పస్. బీ యునైట్ ఇన్ పర్పస్. ఎందుకు మీరిద్దరు కలవబడ్డారో ఆ పర్పస్ కొరకు మీరు ఎలాగ ఉండాలి? ఐక్యమత్యంతో, ఏకత్వంతోనే ఉండాలి.
డివైడ్ అండ్ రూల్గా ఉండకూడదు. కొంతమంది చూస్తే ఒక నెల రోజులు అమ్మోళ్ళ ఇంట్లో, ఒక నెల రోజులు అత్తోళ్ళ ఇంట్లో మాట్లాడి, ఏమంటే ఎక్కడంటే మీ కోళ్ళంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు అడిగినా అమ్మోళ్ళ దానికోసం కాదు పెళ్లి చేసింది. డివైడ్ అండ్ రూల్ కాదు, యునైటెడ్గా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఎందుకు పర్పస్, మీరు ఎందుకు జత చేయబడ్డారు, ఎందుకు మీరు కలవబడ్డారు? ఎందుకో తెలుసా? ఆదామవ్వలు కలిసిన తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, భూమిని మీరు నింపాలి, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే దేవుడు మిమ్మల్ని కలుపుతుంది, విడిపోయి ఉండడానికి కాదు, వేరువేరుగా ఉండడానికి కాదు. ఇద్దరు కలిసి బీ యునైట్ ఇన్ పర్పస్. ఏ కారణము చేత, ఏ ఉద్దేశము చేత మీకు కలపబడ్డారో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రాలు. ఎలా ఐక్యతతో నెరవేర్చాలి చూడండి. వాక్యం చూడండి, ఇప్పుడు వాక్యం చూడండి. ఆమోసు గ్రంథం 3:3. ఆమోసు గ్రంథం 3:3. ఆమోసు గ్రంథం 3:3-4 కలిపి ఉంది. అక్కడ ఫస్ట్ మాట, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒకరి అంగీకారం లేకుండా ఇద్దరు నడుస్తారా? ఇద్దరు అంగీకారంగా ఉంటేనే ఒక బండి మీద వెళ్తారు, అంగీకారం లేకపోతే బండి మీద దిగిపోతుంది. కాబట్టి కుటుంబంలో కలవబడిన తరువాత ఏమిటని, ఇద్దరు కూడా సమ్మతించాలి. నీ మాట నీది, నా మాట నాది. కొంతమంది చెప్తారు, ఆయన డబ్బులే ఆయనవేనండి, నా డబ్బులు నావేనండి. ఉంది లేదా? ఆయన డబ్బులు నేను ఒక్కటి ముట్టుకుని, నా డబ్బులు ఆయన ముట్టుకోడు. ఆయన ఏం తింటాడో ఆయన తింటాడండి, నాది నేనే తింటానండి. ఆయన స్టవ్ అదండి, నా స్టవ్ ఇదండి. ఆయన పాత్రలు అవండి, ఇదండి. ఆయన ఏదో మంచి కూర అంటే అప్పుడప్పుడు వెళ్ళి ఎవండి కొంచెం కూర అయింది అని ఆయన దగ్గర అడిగి తెచ్చుకుంటానండి. ఇది ఐక్యత. ఇద్దరు యునైటెడ్గా ఉండాలి, ఒకే మాట ఒకే బాట. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎలా తెలుసా? ఆమెదే నెరవేర్చాలి, ఇంకా ఆయన వద్దు, నువ్వు ఎలా నాదే అవ్వాలంటే అట్లా అవ్వదు, వర్కౌట్ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ కుటుంబంలో భర్త గారు తెలివిగా ఉండి మంచిగా చేస్తున్నాడు అనుకో, నువ్వు చాలా ఫ్రీగా ఉండొచ్చు, పర్వాలేదు. ఆయన చక్కగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అప్పచెప్పు. మనోళ్ళు అలా అప్పచెప్పటం ఇష్టం లేదు. ఆ తెలివిలో కొంచెం ఇంకా పొల్లబెట్టి కెలికి దాన్ని ఇంకా గబ్బు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నీకు తెలియదు, నువ్వు ఏనాడు బయటికి వెళ్ళా, కానీ ఇంట్లో 4 గోళ్ల ముందు యూట్యూబ్లో సలహాలు తీసుకుని, యూట్యూబ్లో నీకు కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకుని ఇక్కడ ఈయన ఆ సలహాలు ఎవరికి కావాలి? నీకు తెలియదు బయట ప్రపంచం. ఏనాడు నువ్వు బయటికి వెళ్ళా, ఏనాడు ఏమీ చేయలా, ఏం తెలియకపోయినా ఏదో సలహాలు ఇవ్వడానికి. ఒకవేళ ఆయన నడిపిస్తున్నాడు, చాలా ఫ్రీ అయిపో, పర్వాలేదు, నాకు మంచి రథసారథి దొరికాడు, ఇంకా నాకు బాధ లేదులే అని కూర్చోవాలి. కానీ నాదే నెరవాలని గందరగోళం చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీ యొక్క భర్తకి తెలియదు, పాపం ఆయనకి ఏం తెలియట్లే, అయోమయంగా ఉన్నాడు, 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 1000 ఇచ్చేస్తున్నాడు అనుకో, అప్పుడు నువ్వు ముందుకు రా. ఏంటి నువ్వు ఇది చేసే తప్పు, లెక్క ఇది కదా, ఇలా ఇస్తున్నావేంటి, ఏదో జరుగుతుంది, ఉండి నేను చెప్తాను, నేను చూసుకోండి, ఈ లెక్కలను నేను చూస్తాను, మంచిది. అలాగా అట్లాగే ఇద్దరు కలిసి ఐక్యతకి ఏం చేయాలి? ఆ కుటుంబాన్ని చెదరగొట్ట కలపాలి. కొంతమంది ఐక్యత లేకుండా చెడగొట్టేస్తూ ఉంటారు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.